ఇంకో మాట చెప్తున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు తీసుకొచ్చేస్తామంటున్నారు. సంవత్సరంన్నర అయింది, మీరు ఒక కమిషన్ వేశారు, కమిషన్ వేసి కూడా మార్పు తీసుకొస్తామన్నారు. అసలు ఈ 1.5 ఇయర్లో ఏం మార్పు తీసుకొచ్చారనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను. అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు? మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి? ఈరోజు గురుకులాల్లో ఉన్న డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు, అదేవిధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు. ఈరోజు 2000 స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిపోయినాయి. ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు? ఇందుకైనా విద్యా కమిషన్ వేస్తున్నారు మీరు. ముఖ్యమంత్రి గారు మీ దగ్గరే ఉంది కదా విద్యాశాఖ, ఎందుకు స్కూళ్ళు క్లోజ్ అవుతున్నాయి? ఎందుకు ఎస్సీ గురుకులాలలో ఉన్న ఇంటర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఎందుకు మూతపడేయాలనుకుంటున్నారు? దాని వెనకాల మీ ఉద్దేశం ఏంటి? గురుకులాలను ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు? ఒక్కసారైనా గురుకులాల్లో చదువుతున్న బిడ్డలు పేద బిడ్డలే కదా అని ఒక్కసారైనా రివ్యూ చేసే ప్రయత్నం చేశారా? దాని వెనకాల ఏం జరుగుతుంది, ఎందుకు ఇబ్బంది అవుతుందని ఆలోచించారా? ఇవన్నీ ఆలోచించకుండా నేను ఒక 200 కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్న స్కూళ్ళకి విమర్శిస్తున్నారు అని అంటున్నారు. అంటే 200 కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఒక స్కూల్ కడితే మరి మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు 1.5 ఇయర్లో ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం నుండి ఏమైనా నిధులు మంజూరు చేశారా? పోయినసారి మీరు అన్నారు కదా అక్కడున్న మహిళా సంఘాలకే ఇస్తున్నామని చెప్పేసి, ఆ ఇస్తున్న నిధులు కూడా అక్కడున్న జిల్లాలో ఉన్న మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ లాంటి ఫండ్స్నే అడ్జస్ట్ చేశారు తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కూళ్ళకి ఎప్పుడైనా ఇప్పటివరకు ₹1 మంజూరు చేశారని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఏం చెప్పారు మొదట్లో? ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు 85 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నామని మొదలుపెట్టారు. దాని తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక దగ్గర దాదాపుగా 100 కోట్లు 80 నుండి 100 కోట్ల వరకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం మేమని చెప్పడం జరిగింది. 80 కోట్లతోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని టెండర్ కూడా పిలుచున్నారు మీరే, 80 కోట్లని. తర్వాత దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 180 కోట్ల నుండి 100 కోట్ల వరకు చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ షాద్నగర్ వెళ్ళి అక్కడ ఫౌండేషన్ వేస్తూ 125 కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది. కానీ నిన్న చూస్తూ ఉంటే 200 కోట్లకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మీ విధానం ఏదిందో అది స్పష్టం చేయమంటున్నాం. 85 కోట్లలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా? 125 కోట్లలో పెడతారా? 200 కోట్లలో పెడతారా? ఎందుకు పెంచుకుంటూ పోయినారు? అసలు వచ్చిన మార్పు ఏంది? మీరు తీసుకొచ్చిన 85 కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు తట్టడు మట్టే లేదు. కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు. అక్కడే మతలపోయింది అని అడుగుతున్నాం. నిజంగానే మీరు చెప్పదలుచుకుంటే ఇమీడియట్గా ప్రతి స్కూల్కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి. మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు, అది లేదు. నిన్న చూస్తే 20 స్కూల్స్కి ఇచ్చున్నారు. బడ్జెట్లో ఏం పెట్టున్నారు? 11,000 కోట్లు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి పెడతామన్నారు. కానీ తీరా చూస్తే అక్కడ 4,000 కోట్లే పెట్టున్నారు. ఇవన్నీ కూడా ఎవరిని మభ్యపెట్టడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారనేది దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను.